హలో ఎవ్రీవన్. ఒకే ఒక్క బ్యాటర్ తోటి దోశ ఇడ్లీ చేసుకోవచ్చని తెలుసా? అది కూడా నో కార్బోహైడ్రేట్స్, ఓన్లీ ప్రోటీన్ అండ్ ఐరన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఈ రెసిపీలోకి వచ్చేస్తే మనం ముందుగా ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు పెసర్లు, ఒక కప్పు రాగులు నైట్ 5 అవర్స్ నానబెట్టుకొని మంచిగా మిక్సీ చేసుకొని నైట్ అంతా ఫర్మెంటేషన్కి ఇలా ఉంచుకోవాలి. సో ఈ విధంగా ఫర్మెంటేషన్ అయిపోయింది. సో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం మంచిగా కలుపుకొని దోశ కావాలంటే దోశ, అలాగే ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వేసుకోవచ్చు. ట్రస్ట్ మీ, రెండు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇడ్లీ అయితే స్మూత్గా కూడా వస్తాయి. సో ఈ విధంగా దోశ పెనం మీద వేడిగా ఉన్నప్పుడు ఇలా దోశ వేసుకొని మంచిగా పలచగా వేసుకొని కొద్దిగా క్యారెట్ తురుము, ఆనియన్స్ కూడా వేసుకొని సైడ్లకి కొద్దిగా గీ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి ఫ్లిప్ చేసుకుంటే మనకి దోశ రెడీ అయిపోతుంది. సో ఇడ్లీ కూడా సేమ్ అంతే, మనకి ఇడ్లీ కూడా స్మూత్గా మెత్తగా వస్తాయి. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో వెయిట్ లాస్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.